పెన్డ్రైవ్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే మనకి మీకు చాలా వరకు పెన్డ్రైవ్స్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి అదే పెన్డ్రైవ్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఫార్మాటింగ్ రిమూవబుల్ డిస్క్ ఇలా చేసినప్పుడు కూడా విండోస్ వాజ్ అనేబుల్ టు కంప్లీట్ ద ఫార్మాట్ అని చెప్పి ఈ విధంగా మెసేజ్ వస్తాయి. అదేవిధంగా ఇట్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ అని చెప్పి, ఫైల్ డైరెక్టరీ కరప్టెడ్ అయిందని చెప్పి, అన్రీడబుల్ అయినని చెప్పి పెన్డ్రైవ్ మనకి ఈ విధంగా చూపించింది అనమాట. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ సాఫ్ట్వేర్, స్మాల్ సాఫ్ట్వేర్ ఉంది, అది కేబీస్లో ఉంటుంది. మనం గూగుల్లోకి వెళ్ళినట్టయితే USB డిస్క్, ఓకే, స్టోరేజ్ ఫార్మాట్ టు విండోస్ 7. హెచ్పి అయితే హెచ్పి, లెనోవో అయితే లెనోవో, డెల్ అయితే డెల్. ఈ విధంగా కొన్ని USB డిస్క్ స్టోరేజ్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది కేబుల్లోనే ఉంటుంది. ఒక ఫైల్ హిప్పోలో ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు ఈ లేటెస్ట్ వెర్షన్ అనేది హెచ్పి USB డిస్క్ ఫార్మాట్ స్టోరేజ్ ఫార్మాట్ అని చెప్పి దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు, ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఇన్స్టాల్ కూడా కాదనమాట, మనం జస్ట్ సింపుల్గా మనకి విండోస్ మీద చూపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇది ఇన్స్టాల్ కూడా కాదు, జస్ట్ ఇది రన్ అవుతుంది అనమాట. మన విండోస్లో జస్ట్ రన్ చేస్తే, పెన్ డ్రైవ్ పెట్టి రన్ చేస్తే మనకి ఇక్కడ ఈ డివైస్ ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా చూపిస్తే, ఆ తర్వాత మనం క్విక్ ఫార్మాట్ కొడితే స్టార్ట్ చేస్తే చాలు. మీ పెన్ డ్రైవ్ మళ్ళీ మీకు ఎప్పుడైతే అంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది అన్నమాట మీ పెన్ డ్రైవ్. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే హెచ్పి USB డిస్క్ అయితే హెచ్పి కంపెనీ యూజ్ చేసుకోవచ్చు, డెల్ అయితే డెల్, లెనోవో అయితే లెనోవో. ఈ సాఫ్ట్వేర్ జస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఎలాంటి వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఇది ఒక సాఫ్ట్వేర్ జస్ట్ రన్ చేసి మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినట్టయితే స్టార్ట్ అని క్లిక్ చేసి ఫార్మాట్ చాలు. ఈ పెన్ డ్రైవ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చేస్తారు అనమాట. అంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేస్తారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.